ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపొస్తలుల కార్యాల్లో ఇక్కడ బెరయ ప్రజల గురించి రాయడం జరిగింది. వారు పౌలు శీలలు వాక్యం చెప్తూ ఉంటే అవి వాక్యంలో ఉన్నాయా లేదా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించారు అని రాయబడి ఉంది. ఎంత చక్కటి విశ్వాసమో కదా. మరి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగా లేఖనములు పరిశీలించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు వాక్యాన్ని చదివే వ్యక్తివేనా? నీవు వాక్యాన్ని చదివి పరిశోధించే వ్యక్తివా అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎవరేం చెప్పినా విని అదే నిజమని అనుకునే వ్యక్తిగా ఒకవేళ ఈరోజు ఉన్నావేమో. బెరియా ప్రజల వరే నీవు కూడా నీ సేవకుడు చెప్పింది లేఖనాల్లో ఉందా లేదా అని పరిశోధించే వ్యక్తిగా ఉండాలని ఈరోజు నువ్వు గమనించాలి. బెరియా ప్రజలు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఎంతో ఆసక్తితో అనుదినము లేఖనములు పరిశోధించారని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. ఎంత గొప్ప భక్తో, ఎంత గొప్ప ఆసక్తితో కదా. మరి ఈరోజు నీవు కూడా అదే ఆసక్తిని కనపరిచి వాక్యాన్ని ఖచ్చితంగా విన్న తర్వాత లేఖనాల్లో పరిశీలించుకోవాలి. నువ్వు కూడా అది చదవాలి, ధ్యానించాలని ప్రభు చెప్తున్నారు. వాక్యం మీద, దేవుని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు బెరియా ప్రజల వలె ఆ విధంగా చేయగలుగుతారు. వారు చేసిన ఆ పనిని బట్టి వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు అని పిలువబడ్డారు. వారికున్న ఆసక్తిని బట్టి వారు ఆ విధంగా గొప్ప చేయబడ్డారు. కాబట్టి మరి మిత్రమా, ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నీవు కూడా బెరియా ప్రజల వలె మరి వాక్యాన్ని చెప్పి విన్నప్పుడు నువ్వు చూడాలి, వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించి చూసుకోవాలి. వాక్యం ఆ విధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఎవరిది చెప్తే అది వినడం కాదు, కానీ ఆ వాక్యాన్ని అది నిజమా కాదా అని పరిశీలించే వ్యక్తిగా, పరిశోధించే వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నీకు కూడా వాక్యం అర్థమవుతుంది, ప్రభు నీతో మాట్లాడతారు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివి అయినా ఇక మీదట ఆ విధంగా బెరియా ప్రజల వల్లే వాక్యాన్ని విన్న తర్వాత అది నిజమా కాదా అని లేఖనాలు పరిశీలించి చూసుకునే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక మీదట నీ జీవితంలో మార్పు తెచ్చుకుని జీవించు. నీవు కూడా ఆ ప్రజల వలె మరి ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడతారు. అంతేకాదు వాక్యం చదవడం, వాక్యాన్ని పరిశీలించడం ఇక మీదటైనా మొదలుపెట్టు. ఆమేన్.